గత వారం రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ ఘటనలు, దిగజారుతున్న రాజకీయ విలువలకు, పెరుగుతున్న మతతత్వ ప్రమాదానికి సంకేతాలు. తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ నివేదిక బహిరంగపరచకుండానే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ స్వంత వ్యాఖ్యానాలకు పూనుకున్నాయి. దేవుని ప్రసాదంలో కొవ్వు అంటూ అధికార కూటమి చేసిన ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞాలు, యాగాలు, పూజలకు వైసీపీ నాయకులు దిగారు. దీనికి పోటీగా లడ్డూ కల్తీ చేసిన వైసీపీ నేతలంటూ అనేక జిల్లాల్లో పేరు, ఊరు లేని బ్యానర్లు వెలిశాయి. పరస్పర విమర్శలతో మొదలై హద్దులు దాటిన వ్యక్తిగత విమర్శలకు చేరి దాడులకు, గృహదహనాల వరకు ఆ వివాదం విస్తరించింది. తిరుపతి లడ్డూ కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ముడిపడిన సున్నితమైన అంశం. తమ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రసాదం పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి లడ్డూలో ఆవు కొవ్వు, ఇతర జంతువుల కొవ్వులలాంటివి కలిశాయని ముఖ్యమంత్రి చెప్పడంతో తక్షణం నిజానిజాలు తేల్చి దోషులకు శిక్ష వేస్తాలని ఆశిస్తారు. ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన కొద్ది రోజుల్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ మతానికి అపచారం జరిగిందంటూ కనకదుర్గమ్మ గుడిమెట్లు కడిగారు. ఎలుక పోరు పిల్లి తీర్చినట్లుగా రాష్ట్రంలో మత విశ్వాసాల చుట్టూ రాజకీయ రగడ జరగడం తన మతతత్వ ఎజెండాకు తోడ్పడుతుందని బీజేపీ మరింత ఎగదోసింది. పాలకవర్గ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణ కాబట్టి సంబంధిత అధికార సంస్థల ద్వారా నేరాన్ని నిరూపించి నిందితులకు శిక్షపడేలా చేయడం ప్రభుత్వ బాధ్యత. అందుకోసం నియమించిన సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. నివేదికలో ఏముందో ప్రకటించకుండానే మరో కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యం. గురువారం జరిగిన అధికార కూటమి నేతల మీడియా సమావేశం చూస్తుంటే ఈ వివాదాన్ని ఇప్పట్లో ముగించేలా లేరు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మాట్లాడిన మాటలు మతవిద్వేషాన్ని మరింత పెంచేలా ఉండడం ఆందోళనకరం. అది కేవలం డబ్బు కక్కుర్తితో చేసింది కాదు. కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్ర అని, హిందూ మతంపై దాడి అని ముఖ్యమంత్రి ఆరోపించడం చాలా తీవ్రమైన అంశం. లడ్డూ వ్యవహార బాధ్యతను వెంకటేశ్వరస్వామే కూటమికి అప్పగించాడని ముఖ్యమంత్రి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక నూతన సనాతనవాది పవన్ కళ్యాణ్ పక్కనున్న బీజేపీ నాయకుణ్ణి మించి మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది, దుర్గగుడి విగ్రహాల విధ్వంసం, రథాలు కాలిపోవడం లాంటి విషయాలను ప్రస్తావించి ఇదంతా హిందూ మతాన్ని దెబ్బతీసి నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. ఈ అంశాన్ని బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతల సమావేశంలో ముఖ్యమంత్రి బీజేపీ